వ్యూహాలేం లేదు. ఒకరిని ఒకరు ఇబ్బందులు పెట్టుకోవడమే వ్యూహం. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం పక్కన పెట్టేసి, జగన్‌ని ఎలా కంట్రోల్ చేయాలని చంద్రబాబు కంట్రోల్ నుంచి లేకపోతే చంద్రబాబు అటాక్ నుంచి ఎలా తప్పించుకొని మనం కౌంటర్ అటాక్ ఇవ్వాలనేది జగన్. ఇద్దరి వ్యూహాలు కూడా ఏందంటే ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడమే ఇద్దరు వ్యూహాలు కూడా. అంటే నేను చాలా సార్లు చెప్పాను. చంద్రబాబు కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏందంటే జగన్‌ని పొలిటికల్‌గా చంపేసి తమకి ఎదురు లేకుండా 15 ఇయర్స్ 20 ఇయర్స్ తామే పరిపాలించాలని వీళ్ళు అనుకుంటారు. జగన్ కూడా గతంలో తన అధికారంలో ఉన్నప్పుడు అదే అనుకున్నాడు. చంద్రబాబు ఇంకా ఏజ్ అయిపోయింది కాబట్టి ఆయనకి ఈసారి కానీ మనం గెలిస్తే ఇంకా చంద్రబాబు ఉండడని చెప్పి చంద్రబాబుని పార్టీని ఇబ్బందులు పెట్టడానికి జగన్ కూడా వందలాది కేసులు ఇటు నాయకుల మీద ఇటు కార్యకర్తల మీద పెట్టించడం, చివరికి చంద్రబాబును కూడా జైల్లో పెట్టించడం జగన్ చేశాడు. ఇప్పుడు ఏంటంటే జగన్ కానీ ఈసారి రానికపోతే మళ్ళీ ఇంకా రాడు, మనకి లోకేష్కి ఇబ్బంది ఉండదు అనేది చంద్రబాబుకు ఉండే ఇది. దానివల్ల డే వన్ నుంచి కూడా చంద్రబాబు ఒక రెవెంజ్ మోడ్లోకి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళిపోయాడు. సో లోకేష్కి పగ్గాలు అప్పగించేశాడు. లోకేష్ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి రెవెంజ్ డిపార్ట్మెంటు ఎట్లా రెవెంజ్ తీర్చుకోవాలి, ఎవరెవరి మీద ఎలాంటి కేసులు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, లీగల్ టీమ్ ఏంటి, ఇవన్నీ కూడా ఆర్గనైజ్గా చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి జగన్ కూడా ఏంటంటే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అనే ఒక యుద్ధ సూత్రాన్ని జగన్ ఫాలో అవుతున్నాడు. సో మనం కూడా అఫెన్స్లో ఉండాలి, డిఫెన్స్లో ఉండే కొద్దీ దెబ్బలు తింటానే ఉంటాం, మనం కూడా అటాక్ చేయాలి అన్న పద్ధతిలోకి జగన్ వెళ్ళిపోయాడు. ఈ నేపథ్యంలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జగన్ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా ఏదన్నా జరిగినా కూడా ఇది ప్రజల దృష్టికి వెళ్తుంది కాబట్టి ప్రజల్లో ఉండడం అన్న ఒక తన ఓల్డ్ ఇదే. అది ముందు కూడా అతను ఎప్పుడు కూడా జగన్ ఉన్నంత అంటే ప్రజల్లో జగన్ ఉన్నంత ఇదిగా ఇంకే రాజకీయ నాయకుడు కూడా మనం చూస్తున్నాం. సో అతనికి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండడం వల్ల వచ్చే ఒక క్రేజ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కావచ్చు, ఇదే అతని బలం చెప్పాలంటే అదే మెయిన్ స్ట్రెంగ్త్. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. దాన్ని కొంత అగ్రెసివ్గా తీసుకెళ్తున్నాడు. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు చేయండి అని చెప్పి మరింత మందిని తీసుకురావడం, మరింత డైనమిక్గా వాళ్ళ కేడర్ని తయారు చేయడం అన్న కార్యక్రమంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతని పరామర్శ కావచ్చు, లేకపోతే ఇంకొక కార్యక్రమం కావచ్చు, ఏదైనా కూడా ఒక బల ప్రదర్శనలాగా దాన్ని తీసుకెళ్ళడం, ఒక యుద్ధ ప్రకటనలాగా తీసుకెళ్ళడం. అంటే ఒక ఎలక్షన్ సిచ్యువేషన్ని జగన్ ఆల్రెడీ 1 ఇయర్ లోపలే తీసుకొచ్చేశాడు. సో ఈ నేపథ్యంలో జగన్ సత్తెనపల్లి దగ్గర ఈ రెంటపాళ్ళ అనే గ్రామానికి వెళ్తున్నప్పుడు మధ్యలో ఏటుకూరు బైపాస్ దగ్గర ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర ఒక వెహికల్ కింద చీలి సింగయ్య అనే ఒక వ్యక్తి, ఆయన వైసీపీ సింపథైజర్, ఆయన పడి చనిపోయాడు. అయితే దీన్ని అప్పుడు గుంటూరు సతీష్ కుమార్ ఎస్పీ గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ AP 26 CE 0001 టాటా సఫారీ వెహికల్ కింద అతను పడి చనిపోయినట్టుగా అనౌన్స్ చేశాడు. ఆ వెహికల్ని సీజ్ చేశారు. దానికి సంబంధించిన FIR కూడా రాశారు. 106 BNS నెగ్లిజెన్స్ కింద, మామూలుగా యాక్సిడెంట్లలో చనిపోయేటప్పుడు నెగ్లిజెన్స్ కింద చేశారు. ఆ డ్రైవర్ను కూడా స్టాండ్ని పిలిచి విచారించారు. అయితే 3 రోజుల తర్వాత దీన్ని మనం జగన్ క్యాంటీకి ఉపయోగించుకోవచ్చు అన్న పద్ధతిలో ఒక ఫేక్ వీడియోని రిలీజ్ చేసి 37 సెకండ్ల వీడియోని ఇది జగన్ వెహికల్ కిందనే పడింది, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కింద అని చెప్పి దాని డ్రైవర్ రమణారెడ్డి, అతను కూడా AR కానిస్టేబుల్, దాంతోపాటు PA నాగేశ్వర రెడ్డి, SV సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజని, జగన్ A2 అనమాట, వీళ్ళ మీద పెట్టారు. దీంట్లో 105 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, ఇది వచ్చి కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ కాగ్నిజబుల్. అంటే బెయిల్ రాదు, కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ అవసరం లేదు, అందువల్ల ఈ సెక్షన్ పెట్టారు. అంటే తెలిసి కూడా జగన్ అతను చనిపోతాడని తెలిసి కూడా ఆ పని చేయడం అనే దానికి ఎందుకు వస్తుంది. అట్లాగే 49 ఏంటంటే ప్రేరేపించడం, చంపు అని ప్రేరేపించడం, ఈ 2 సెక్షన్లు పెట్టాడు. దీని మీద జగన్ కానీ విడిగా మిగతా వాళ్ళు కానీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి నిన్న ఒక విచారణ జరిగింది. దాంట్లో 2 వారాలు టైం అడిగారు, మేము వీడియోలు ఇవన్నీ పెట్టాలని చెప్పి. సో 2 వారాల కోర్టు స్టే ఇచ్చింది, జగన్ అరెస్ట్ చేయద్ది లోపలని.
సో ఈ వీడియోలు పెట్టడానికి 2 వారాలు టైం అడిగారంటేనే వీళ్ళ దగ్గర విషయం లేదని తెలిసిపోతుంది అందరికీ. కాకపోతే దీన్ని పొలిటికల్‌గా వాడుకోవాలనేది చంద్రబాబు పదే పదే ఒక మనిషి చనిపోయినా కూడా పడేసి వెళ్ళిపోయాడు జగన్ అని పదే పదే చెప్తున్నారు. వాళ్ళ ఉద్దేశ్యం ఏందంటే జగన్‌ని కట్టడి చేయాలి. అంటే 2 పర్పస్‌లు. ఒకటి జనంలో జగన్‌ని ఇతను అత్యంత క్రూయల్ ఫెలో, మనుషులు చనిపోయినా కూడా పోనీ అని చెప్పాడు అని చెప్పి ఒక ప్రచారాన్ని తీసుకురావడం. నమ్మేవాళ్ళు నమ్ముతారు. వాళ్ళు ముందు నుంచి అదే మెథడు. ఎంతమందిన అదే పనిగా గోబెల్స్ ప్రచారం అంటారు. జర్మనీలో గోబెల్స్ అనే వ్యక్తి హిట్లర్ కాలంలో అతని సూత్రం ఏందంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారని. అదే ప్రిన్సిపల్ ఇవాళ అందరూ రాజకీయ నాయకులు చేస్తారు. చంద్రబాబు దాన్ని కొద్దిగా ఎఫెక్టివ్‌గా చేస్తాడు. ఎందుకంటే ఆయనకు మీడియా గాని మిగతా వ్యవహారాలు స్ట్రాంగ్‌గా ఉంటాయి కాబట్టి.